హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో పరిచయం అక్కర్లేని వ్యక్తి, పాన్ వరల్డ్ స్టార్ అని చెప్పొచ్చింది, చికోటి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి సార్, ఇప్పుడు మిమ్మల్ని బీజేపీ నేత అనాలా లేకపోతే బీజేపీలో చేరి వెయిట్ చేస్తున్న నేత అనాలా? వెయిట్ చేసుడేంది అంటే మీరు చేరుతున్నప్పుడే ఎమ్మెల్యే పోటీ చేస్తాను, ఎంపీ పోటీ ఏదో ఒక ఎప్పుడు అనలేదు. నేను ఎమ్మెల్యే అవకాశం ఇస్తే చేస్తాను. ఊరికే జాయిన్ అయ్యారా పార్టీలో? పార్టీలో నేను కేసులు తప్పించుకోవడానికి? కేసులు తప్పించుకోవాల్సిందే అంటే నేను ఎంబడే కేసులు కాగానే జాయిన్ అవుతుంటే ఇంత లేట్ 1.5 year తర్వాత జాయిన్ కేసులో 1.5 year అయిందా? 1.5 year అయింది. ఈడీ లాక్ చేశాక బీజేపీ అండుంటే కేసులు ఉండవని చెప్పి అదే అంటున్నా. వాళ్ళు వద్దన్నా వెళ్ళారంట బీజేపీ. వినండి, మీరే అడిగేస్తే జవాబు కూడా వినాలి కదా. కేసుల గురించి తప్పించుకోవాలంటే ఈడీ రైడ్ అయినాక నెలకో 2 నెలలకో జాయిన్ అవుతుంటే నేను జాయిన్ అయింది 1.5 year తర్వాత. నాపై బీఆర్ఎస్ దుష్ట ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ హిందుత్వం ఒక గొప్పతనం చాటుతూ హిందుత్వంపై విమర్శలు చేస్తున్న తరుణంలో నేను ఒక హిందుత్వవాదిగా హిందువుగా పుట్టినందుకు నేను వాళ్ళకి యాంటీగా స్టేట్మెంట్స్ ఇస్తున్నా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఓవైసీ సంకనాకుతుంటారో వాళ్ళకి యాంటీగా మాట్లాడుతున్నా కాబట్టి వాళ్ళు నాపై కేసులు చేసి ఒక ఇండివిజువల్ గా ఒక లిమిటెడ్ వరకే కొట్లాడే శక్తి ఉంటది కాబట్టి నాకు ఒక అండ బీజేపీగా ఉండాలని ఏ పార్టీ చూసినా కూడా అధ్వానమైన పరిస్థితి. నా హిందుత్వం కాపాడుకోవడంలో నాకు బీజేపీ అండ కావాలని చెప్పి బీజేపీ చేరువలో జరిగింది. ఒక నిమిషం సార్, అయితే బీఆర్ఎస్ కేసులు పెట్టింది అంటున్నారు, ఈడీతో బీఆర్ఎస్ ఎలా? నాట్ టాకింగ్ అబౌట్ ఈడీ, అందుకే మీరు మొత్తం వినండి. అందుకే ఆస్కింగ్ అబౌట్ ఈడీ. ఈడీ 1.5 year బ్యాక్ అయిన కేసులకి దీనికి సంబంధం లేదు. నేను బీజేపీలో ఎందుకు జాయిన్ అవుతున్నా అంటే మీకు చెప్పిన నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈడీ అనేవి సెంట్రల్ లెవెల్లో జరిగేవి. సో సెంట్రల్ లెవెల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీలో జాయిన్ అయితే అదే చెప్తున్నా కదా, నువ్వు వినిపించుకుంటలేవు. 1.5 year బ్యాక్ నేను ఈడీ రైడ్ అయితే ఒకవేళ నాకు ఈడీ కేసులు తప్పించుకోవాలంటే ఎంబడే నెలకో 2 నెలలకో బీజేపీలో జాయిన్ అవుతుంటి. 1.5 year తర్వాత జాయిన్ గాను. 1.5 year తర్వాత ఎందుకు జాయిన్ అవుతున్నావు అంటే నా హిందుత్వాన్ని కాపాడుకునే దాంట్లో నాకు బీజేపీ అండ అవసరం కాబట్టి బీజేపీలో జాయిన్ అయినా. ఎందుకంటే హిందుత్వాన్ని మా గోవుని కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వాలు కాపాడనియవు, మా మీద అక్రమ కేసులు అవన్నీ చేస్తారు కాబట్టి నాకు అండ కావాలి. ఒక్కటే నాకు అన్న స్వార్థం ఏంటంటే నా హిందూ సోదరులను కాపాడాలంటే నాకు బీజేపీ బలం కావాలని జాయిన్ అయినా తప్పించి నాకు కేసులు ఒకవేళ 1.5 year అయింది. కేసులు ఒకవేళ తప్పులు ఉంటే 1.5 year కూర్చోరు కదా ఎవరు. 1.5 year అయింది. మొన్న బీజేపీలో 3 నెలల కింద జాయిన్ అయ్యాను. ఏ దీంతో అంటే ఏ గ్యారంటీ లేకుండా అంటే మీరు ఎంపీ సీట్ కోసం ఎమ్మెల్యే 3 నెలలు జాయిన్ అయ్యి నేను ఏదో గ్యారంటీలు నాకు ఎందుకండి. నేను ఎంతసేపు ప్రజలకు సేవ చేయాలి. ముఖ్యంగా హిందూ సోదరులపై, హిందుత్వంపై, గుళ్లపై, దేవుళ్లపై, గోవుపై జరుగుతున్న దాడులని ఆపాలని ముఖ్య ఉద్దేశంగా నేను ఈ ప్రజలలోకి రావడం జరిగింది. వచ్చి 3 months నాకు కాదు వచ్చి 3 months అయింది. మీరు ఎన్ని ఆపారు, ఎన్ని దాడులు ఆపారు, ఏమన్నా మీ యాక్షన్ ప్లాన్ ఏమన్నా స్టార్ట్ చేశారా? డెఫినెట్ గా నేను చేస్తూనే ఉన్నా కదా, ఎక్కడ ఏ ఇష్యూ అయినా నేను ఇన్వాల్వ్ అవుతున్నా, చేస్తున్నా. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత చికోటి ప్రవీణ్ ప్రజాక్షేత్రంలో అంటే డైరెక్ట్ గా ధర్నాలు చేస్తూ గానీ ఏదైనా అడ్డుకుంటూ ధర్నాలు ఏదైనా సమస్యలపై ఎక్కడ కనపడలేదు అనేది. ఇప్పుడు ధర్నాలు హిందుత్వంపై దాడి చేస్తే ధర్నాలు చేయరు. మూతోడు చెప్పలు కానీ మూతోడు జవాబు చేస్తారు. దానికి తగ్గట్టు మేము రిప్లై ఉంటది కానీ ధర్నాలు చేస్తే సాఫ్ట్ గా పోతే కుదరదు. పార్టీ పరంగా ధర్నాలు ఇవన్నీ గవర్నమెంట్ కి ఏమైనా యాంటీ ఉంటే ధర్నాలు ఇవన్నీ చేస్తారు కానీ దీనికి చేయరు. అసలు చికోటి ప్రవీణ్ ఎలా మారాడు అంటే క్యాసినోలు గానీ లేకపోతే మీ మీద ఉన్న ఆరోపణలు గానీ ఈ బిజినెస్లు గానీ ఎలా మీ లైఫ్ స్టార్ట్ అయింది? క్యాసినో బిజినెస్ ఇవన్నీ చెప్పిన ఆల్రెడీ మస్తు చెప్పిన అన్ని ఇంటర్వ్యూలు చూసారు. అంటే నేను అంటుంది అది కాదు, చీకటి కోణం మీ మీద ఒకటి బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. మనకి మెయిన్ గా వినిపిస్తుంది, రీసెంట్ గా వినిపిస్తుంది, రీసెంట్ గా వినిపిస్తుంది అంటే ఈడీ అటాచ్ చేసింది ఆస్తులని గానీ లేకపోతే ఆధారాలు పెట్టుకొని తిరగం కదండి. మీడియా అంటే అన్ని ఆధారాలు ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఉంటారు. ఆస్తులు అటాచ్ అయినవి చూపిస్తే అంటే ఇప్పుడు ఆధారాలతో సహా చూపించాల్సిందేనా? నాకు తెలియదు కదా, మరి నా ఆస్తులు అటాచ్ అయినాయి మీరు చెప్తారు కదా, మరి మీ దగ్గర ఆధారాలు. సరే, మరి మీరు అన్నట్టే ఇందాక 1.5 year బ్యాక్ ఈడీ మీ మీద కేసు ఫైల్ చేసింది అన్నారు. ఆ కేసు ఏమైంది? ఏం కాలే కదా. ఈడీ ఆధారాలు లేకుండానే కేసు ఫైల్ చేసిందా మరి?
పోయి ఈడీని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు? మీకేం వాళ్ళు నోటీస్ ఇవ్వలేదా వాళ్ళు? ఇప్పుడు ప్రజెంట్ నోటీస్ ఏం అప్పుడు ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారు? నోటీస్ ఇచ్చినారా? నోటీస్ లో ఏం రాయలేదా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు ఈడీ కానీ ఏ దర్యాప్తు సంస్థ ఏదో అనుమానం ఉంటే దే కెన్ కమ్ అండ్ వెరిఫై. వాళ్ళకి అన్ని రకాల ఆధారాలు ఉంటాయి, అధికారాలు ఉంటాయి. ఆధారాలు కాదు, అధికారాలు ఉంటాయి. మీ మీద డౌట్ వస్తే మీ ఇంటికి వచ్చి వెరిఫై చేయొచ్చు. మీ ఇంటికి వచ్చి వెరిఫై చేసినంత మాత్రాన మీరు దొంగ కాదు. ఇప్పుడు రోడ్డు మీద మీరు బైక్ మీద పోతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి లైసెన్స్ అది అని చెక్ చేస్తే మీ దగ్గర లైసెన్స్ అవి ఉన్నంత మాత్రాన మిమ్మల్ని ఆపిరని నేను దొంగ నీకు లేదు, లేకపోతే ప్రాబ్లం. సో ఇది కూడా అంతే. నా దగ్గర అనుమానాలకు వచ్చిండ్రు, చూసుకున్నారు, ఏం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏం యాక్షన్. ఓకే. సో ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు మీరు 3 months అయింది వచ్చి, అప్పుడే నాకు నేనేం ఆశించకూడదు అంటున్నారు. ఫ్యూచర్ లో వాట్ యు వాంట్ టు బి సీ ఇన్ తెలంగాణ పాలిటిక్స్? డెఫినెట్ గా నేను మా బీజేపీని ప్రభుత్వం నెక్స్ట్ 5 years లో ఈ రాష్ట్రంలో అధికార దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాంట్లో నాది ఒక కీలకమైన పాత్ర ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. అంటే పార్టీలో ఇప్పుడు మీ పొజిషన్ ఏంటండి? ఏదో ఒకటి ఇస్తారు డెసిగ్నేషన్? ఇంకేం లేదు, పార్టీ పొజిషన్ ఏం తీసుకోలేదు. నేను జాయిన్ కాగానే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ కాగానే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. నేను మొన్న ఎలక్షన్స్ కూడా మొత్తం స్టేట్ అంతా తిరగడం జరిగింది, ప్రచారం చేస్తున్నాను. పార్టీలోకి ఎవరన్నా ఆహ్వానించారా? మీ అంతా మీరు నాకు ఇష్టం అని జాయిన్ అయ్యారా? దేనికి? బీజేపీ నుంచి ఎవరైనా పెద్దల నుంచి ఇన్విటేషన్ గానీ మీకు మా పార్టీలోకి రా బాగుంటుంది? నా ప్రజలు నా అభిమానులు ప్రెషర్ ఉండే పాలిటిక్స్ లో జాయిన్ కావాలన్నా అని చెప్పి దాంట్లో భాగంగా నేను బీజేపీలో జాయిన్. ఓకే. మరి ఆ అభిమానులు ప్రెషర్ చేయట్లేదా? ఎమ్మెల్యే గానీ, డెఫినెట్ గా చేస్తారు. ఎంపీ గానీ, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, డెఫినెట్ గా చేస్తారు కాబట్టి నేను అధిష్టానం చెప్పిన పెట్టుకున్నారా? ఎస్, ఏదైనా అవకాశం ఉంటే ఐఎమ్ రెడీ టు ఫైట్. అవకాశం ఇస్తే చేస్తా, ఇవ్వకుండా నో ప్రాబ్లం. ఎంపీ క్యాండిడేట్స్ అందరూ అప్లికేషన్స్ పెట్టారు కదా, మీరు ఎక్కడి నుంచి పెట్టారు అప్లికేషన్? ఏమన్నా? నేను జైరాబాద్ నుంచి. అప్లికేషన్స్ ఏం పెట్టలేదు, అదే దరఖాస్తులు చేసుకోమని చెప్పి. దరఖాస్తులు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఇంకేం కాలేదు. ఓకే. సో యు ఆర్ విల్లింగ్ టు కంటెస్ట్ జహీరాబాద్? పార్టీ అవకాశం ఇస్తే డెఫినెట్ గా. ఇవ్వకపోయినా మీరు పార్టీకి సపోర్ట్ చేస్తుంటారా? 101% సపోర్ట్ చేసేది నేను పార్టీలో ఒక భాగం. ఓకే. ఇప్పుడు కమింగ్ టు పాస్ట్ గురించి వస్తే, అంటే ఇప్పుడు మీరు ఆధారాలతో చూపించమంటే ఓకే, గానీ పాస్ట్ లో మీ మీద ఉన్న రకరకాల ఆరోపణలు లైక్ కిడ్నాప్స్ గానీ, చీకటి దందాలు గానీ, అంటే క్యాసినోస్ గానీ, ఇలాంటి ఇక్కడ హైదరాబాద్ లో తర్వాత చాలా చోట్ల జరుగుతున్నాయని చెప్పి మీ మీద ఎప్పటి నుంచో. ఇప్పుడు మరి మీ మీద చీకటి దందాలు ఏం లేకపోతే మీరు అన్నట్టు రాజమండ్రి ఏపీ వెళ్తుంటే మిమ్మల్ని ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు? అయ్యా, మీకు చీకటి దందా అంటున్నావు కదా, నేను వెళ్ళేదానికి రాజమండ్రికి నేనేమన్నా కాంట్రవర్షియల్ స్పీచ్ ఇస్తానేమో, హిందుత్వం గురించి మాట్లాడతానేమో అని చెప్పి భయానికి డాగ్ షోకి వెళ్తుంటే, మరి అక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందా, వైసీపీ లేదా పోలీసు వాళ్ళ భయమా తెలియదు, వద్దు రావద్దు అని చెప్పారు. డాగ్ షోకి వెళ్తుంటే దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. ఓకే. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఇప్పుడు అపోజిషన్ లోకి వచ్చింది. సో మీ మీద గతం నుంచి వాళ్ళు మీ మీద ఎప్పుడు ఫైర్ అవుతా ఉంటారని చెప్పి అంటారు. ఇంతకుముందు ఈడీ అయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చీకోటి ఒకటే మంత్రులతో సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తోటి సంబంధాలు ఉన్నాయి, మీడియా గానీ మీలాంటి వాళ్ళు గానీ. ఎందుకంటే ఏది దొరికితే అది అవకాశం వస్తే మీరు దాడి చేస్తారు కదా. అంటే చెప్పేది విన్నాక నువ్వు మాట్లాడు, చెప్పండి. బురద జల్లనీకి నీలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే మంత్రులతో సంబంధాలు ఉన్నాయి, ఈడీ దాంట్లో హవాలా కుంభకోణాలలో సంబంధాలు ఉన్నాయి. మరి ఒకవేళ సంబంధాలు ఉంటే నా మీద ఎందుకు 2 కేసులు పెడతారు? పెట్టరు కదా. పెద్ద క్రిమినల్ కేసులు 2 పెట్టినారు, నా మీద ఎంతసేపు తొక్కాలనే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్. అంటే మీరు ఏది పడితే అది వినంగానే మీరు ఆరోపణలు వేసుడు మానేసుకోండి. కరెక్ట్ ఆధారపూరితమైన ఆరోపణలతో రావాలి. ఆధారాల కోసం మిమ్మల్ని అడుగుతాం. నేను తప్పు చేస్తే నేను చేసిన అని చెప్తానా? ఆధారాలు పట్టుకొని రావాలి మీరు. తప్పు చేస్తే ఒప్పుకుంటా, ఆధారాలు ఉంటే ఓడైనా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు కిడ్నాప్ కేసులు అన్నావు కదా, నా మీద కేసులు మస్తు అయినాయి, మరి ఆధారాలతో వచ్చినాయి, నిరూపణ అయిందా? ఏం లేకుండా కేసులు అయినాయా? ఆరోపణలతోనే కేసు ఫైల్ అయిపోతుంది. ఇప్పుడు నా మీద బీఆర్ఎస్ నా అక్రమ వెపన్స్ పెట్టుకుర్రు, గన్మెన్లు లీగల్ కాదని చెప్పి పెట్టిరు కేసు. మరి లీగల్ కాదా? గన్మెన్లు లైసెన్సులు చూపి లైసెన్స్లే లేవని చెప్పిర్రు, అక్రమ వెపన్లు అని చెప్పిర్రు, మరి లైసెన్స్ చూపియలేదా? నేను కేసు ఫైల్ అయిందా?
కేసు ఫైల్ అయింది. అది ఆరోపణగా, మరి కేసు ఎట్లా ఫైల్ మరి నీకు అదే మీరు చెప్తున్నా ఇప్పుడు కదా. నుంచి నన్ను అడుగుతున్నారు కదా, ఆధారాలు తీసుకొచ్చాడు, అరే ఆధారాలు బాబు, తీసుకొచ్చి నీకు అంటున్నారు కదా, పోలీసులు ఆధారాలు లేకుండా కేసు ఫైల్ చేసేస్తారా? ఛాలెంజ్ చేస్తావా నాతో? ఆధారాలు లేకుండా ఫైల్ చేస్తారా? అదే ఛాలెంజ్ చేయి మరి నువ్వు, నీ ఛానల్ పూర్వకంగా ఛాలెంజ్ చేయి. రెడీ. ఆధారాలు లేకుండా ఫైల్ చేసిరు అని చెప్పి ఆ పాత చూపి ఆయనకి యూట్యూబ్ లా లైసెన్స్ లేవని, మన గన్మెన్ ల లైసెన్సులు చూపి, జాబ్ లైసెన్సులు చూపి. మరి మీరు కోర్టులో ఫైల్ చేయలేదా? చేసినాం కదా, క్వాష్ కి చేసినాం కదా, క్వాష్ చేసినాము. క్వాష్ కాదు, ఎవరైతే మీ మీద చేసినాం కదా, కోర్టులో నడుస్తుంది. కోర్టులో ఎంబడే కాదు కదా, వన్ డేలో కాదు కదా, వన్ డేలో కాదు కదా. ఆధారాలు లేవనే దొంగ కేసులు పెట్టినారు బీఆర్ఎస్ ప్రభుత్వం. క్లియర్ కట్ జనాలు అందరూ తెలుసు. మరి నువ్వు మీడియాలో ఉన్నావు, నీకు తెలియదా? అన్ని కేసులు ఎఫ్ఐఆర్ లైట్ అన్ని జెన్యూన్ అవుతున్నాయా? మీరే అన్నారు, నేను అడుగుతున్నా, జెన్యూన్ అవుతున్నాయా అని అడుగుతున్నా. జెన్యూన్ అవుతాయి కొన్ని, కాకపోతే ఉంటాయి కదా. అన్ని కేసులు కరెక్ట్ అవుతున్నాయా? న్యాయం జరుగుతుంది అంటే మీరు పోలీస్ వ్యవస్థనే తప్పడుతున్నారా? ఎస్ అబ్సల్యూట్లీ. నా విషయంలో దొంగ కేసు పెట్టిరు, దుమ్మి కేసు పెట్టిరు, ప్రభుత్వము ప్రెషర్ లో దుమ్మి కేసు పెట్టిరు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే, మీరు చూడండి అయ్యా, మీరు అన్న చూడండి, పొద్దున్న దాకా నా పేరు మీద ఎఫ్ఐఆర్ లేదు, సాయంత్రం నా పేరు మీద ఎఫ్ఐఆర్ నాది A1 చేసి చేశారు. లైసెన్స్ లేవని చెప్పారు కదా పోలీసు వాళ్ళు. మీ పాత ప్రెస్ నోట్స్ ఉన్నాయి కదా, ప్రెస్ మీడియా వీడియోస్ అన్ని ఉన్నాయి కదా, లైసెన్సే లేదని చెప్పారు. లైసెన్స్లు ఉన్నాయి కదా. సరే, పోలీసు యంత్రాంగము ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది, చెయ్యండి కానీ అడ్డగోలు అన్యాయంగా జనాలపై కేసులు రుద్దొద్దని మీరు. ఇప్పుడు ఎలా ఉంది మరి పోలీస్ యంత్రాంగం? కాంగ్రెస్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కొంచెం పక్కన పెట్టారా? ఇంకా మీ మీదే ఎవరు పెట్టినా తొక్కాలనుకుంటా భగవంతుడు తొక్కాలి. ఎవరో దొక్కుతా అంటే కుదరదు.